అది ఒక సినిమా థియేటర్. అందులో హర్రర్ సినిమాలు మాత్రమే ప్రదర్శిస్తారు. ఆ థియేటర్లోకి ప్రవేశించాడు ఒక యువకుడు. ఆ యువకుడు భయపడ్డాడా, భయపెట్టాడా? భలే ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇంతకీ ఆ థియేటర్ పేరేంటంటే రాజా డీలక్స్. మరి ఆ థియేటర్లోకి ప్రవేశించిన యువకుడెవరో తెలుసా? ఇంకెవరు, మన డార్లింగ్, మన బాహుబలి ప్రభాస్. బాహుబలినే భయపెట్టాలని రాజా డీలక్స్ ఎందుకు ప్రయత్నించింది? రాజా డీలక్స్కి ప్రభాస్కి సంబంధమేంటి? అసలు రాజా డీలక్స్లో ఏం జరుగుతుంది? ఇలాంటి కొత్త తరహా ఐడియాతో ఉత్కంఠభరితంగా స్క్రిప్ట్ని రెడీ చేశాడు డైరెక్టర్ మారుతి. ఆ స్క్రిప్ట్ ఎంతగానో నచ్చి డేట్స్ ఇచ్చేశాడు ప్రభాస్. 2 నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్తో ఉన్నాడు మారుతి. మాస్, హై వోల్టేజ్ యాక్షన్ లాంటి రొటీన్ కథలకు భిన్నంగా ఈ కథను సెలెక్ట్ చేసుకున్న ప్రభాస్ టేస్ట్ని అభినందిస్తున్నారు సినీ పండితులు. అప్పుడప్పుడు ప్రతి హీరో ఇలా కొత్త తరహా కథల్ని ప్రోత్సహిస్తూ ఉంటే టాలీవుడ్ క్రియేటివిటీ మరింత అద్భుతంగా రాణిస్తుంది అంటున్నారు క్రిటిక్స్. ప్రభాస్ సరసన 3 ముద్దుగుమ్మలు రొమాన్స్ చేయబోతున్నారట. సెప్టెంబర్, అక్టోబర్లలో షూటింగ్ పూర్తి చేసి 2023 సమ్మర్ కానుకగా రాజా డీలక్స్ని అందించబోతున్నారని తెలుస్తోంది.